గబ్బా పిచ్ సాధారణంగా పేసర్లకే అనుకూలిస్తుంది. అయితే బ్రిస్బేన్లో అంచనాలకు తగినట్టుగా భారత బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. ఎప్పటిలాగే జస్ప్రీత్ బుమ్రా పైనే భారం పడింది. ఆకాశ్దీప్ పదునైన బంతులతో ఆసీస్ బ్యాటర్స్ ను ఇబ్బంది పెట్టాడు. కానీ వికెట్లు తీయలేకపోయాడు. అదృష్టం కూడా ఆకాశ్దీప్ కు కలిసి రాలేదు. సిరాజ్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. దీంతో రెండో రోజు ఆటలో ఆసీస్ కు తిరుగు లేకుండా పోయింది. షమీ లేని లోటు కనిపిస్తోందని చర్చ మొదలైంది. కొంతకాలం క్రితం నుంచి ఆసీస్ కు షమీ వెళతాడని కథనాలొచ్చాయి. కానీ టీం మేనేజ్మెంట్ ప్రణాళికల్లో సీనియర్ బౌలర్ లేడని తెలుస్తోంది. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇటీవలి షమీ బరిలో దిగాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతున్నాడు. మొన్నటి వరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరిలో దిగాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీకి సిద్ధమవుతున్నాడు. కానీ షమీ ఫిట్నెస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సీనియర్ బౌలర్ టీమిండియాకు ఆడే పరిస్థితిలో ఉన్నాడా లేడా? మ్యాచ్ ఫిట్నెస్ ఉంటే ఆసీస్ కు పంపాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జస్ప్రీత్ బుమ్రాపై భారం పడుతోందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎంతకాలం బుమ్రాపైనే ఆధారపడతారని ప్రశ్నిస్తున్నారు. వర్క్ లోడ్, ఒత్తిడి పెరిగితే గాయాల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. కీలక బౌలర్ను టీమిండియా కాపాడుకోవాలంటున్నారు. టీమిండియా బౌలింగ్ విభాగంపై చర్చ ఎలా ఉన్నా బుమ్రా మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించాడు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా అని కాకుండా ఆసీస్ వర్సెస్ బుమ్రా అన్నట్టుగా సీన్ను మార్చేశాడు. ఆతిథ్య జట్టు ఓపెనర్ల వికెట్లను జస్ప్రీత్ తన ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీలు కొట్టిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ను పెవిలియన్ కు పంపాడు. మిచెల్ మార్ష్ ను సైతం బుమ్రానే అవుట్ చేశాడు. రెండో రోజు ఆటలో 7 వికెట్లు పడితే అందులో 5 వికెట్లు బుమ్రాకే దొరికాయి. 25 ఓవర్లు వేసిన స్టార్ బౌలర్ 72 పరుగులు ఇచ్చి కీలక ఆటగాళ్లను పెవిలియన్ పంపాడు. విదేశాల్లో టెస్టుల్లో ఎక్కువసార్లు 5 వికెట్ల ఘనతను సాధించిన భారత బౌలర్గా నిలిచాడు. 11 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. కెరియర్లో ఓవరాల్ గా 9 సార్లు బుమ్రా 5 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. బుమ్రా 17 వికెట్లు దక్కించుకున్నాడు. స్టార్క్ 11 వికెట్లు తీశాడు. కమిన్స్ 10 వికెట్లు తీయగా సిరాజ్ 9 వికెట్లు సొంతం చేసుకున్నాడు.